हाय नमस्ते वनकम नमस्कारम सत श्री अकाल और आप देख रहे हैं पूनम शर्मा रिएक्शन चैनल। और आज हम लोग रिएक्ट करने वाले हैं समथिंग कॉमेडी। ब्रह्मानंदम सर की बैक टू बैक कॉमेडी नहीं बोलेंगे, पूरा एक मूवी का कॉमेडी सीन है। आई थिंक मूवी का नाम है जुलाई, जिसमें कि अल्लू अर्जुन और इलियाना डिक्रूज है। उसको हिंदी में जो मैंने देखा था वो था आई थिंक नाम डेंजरस खिलाड़ी। मैंने इस मूवी को 2-3 बार देखा हुआ था पहले, मतलब मैं जब पागल थी और जब मूवीज नहीं आती थी इंटरनेट पे, कभी एक आधा बार सोनी मैक्स पे, सटा मैक्स पे चल जाती थी ये मूवी और मतलब निगाहें ऐसे रुक जाती थी अल्लू अर्जुन के ऊपर। ये उस टाइम की मूवी है जो मैंने 2-3 बार देखी हुई है। तो पहले हम इस इन कॉमेडी सीन पे रिएक्ट करते हैं, बिकॉज सच बताऊं मेरे लिए ना उस टाइम पे मूवी देखना ना, मतलब साउथ की मूवी देखना एक ना मतलब फैंटेसी सा होता था, बहुत अच्छा लगता था और बहुत मजा आता था। तो चलो भाई शुरू करते, देन बात करते हैं। సన్నగా పొల్లలా ఉంది, అదలా నచ్చిందిరా నీకు? జీరో సైజ్ అని ఇప్పుడు అదే ట్రెండ్ అండి. అది నన్ను తిట్టిందిరా. ఇంకా నయం నన్ను కొట్టింది. వీడని విధవేష లేకపోతే ఆ పిల్లంతా గొడవ చేస్తుంది. ఆగై అందరి ముందు ఇలా బెడ్రూమ్ లోకి వచ్చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నాన్న పిన్ని వస్తున్నారు సంబంధం మాట్లాడటానికి. ఇప్పుడా? పెళ్లి కొడుకు నువ్వని దానికి తెలీదు, నాన్నకు మాత్రం చెప్పాను. మా పిన్ని నువ్వే మేనేజ్ చేయాలి. నీకేనా పెచ్చా? పిన్నిని మేనేజ్ చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? నువ్వు చేసిన పనికి మేనేజ్ చేయలేక సస్తున్నాను. నువ్వు వెళ్ళిపోయి మరి వెళ్ళినా అంటే వెళ్ళిపోమని కాదు మధు, నిన్నంత పెద్ద గొడవ జరిగింది కదా. పైగా మధు నీకు మా నాన్న గురించి తెలియదే. ఆయనకు గానీ ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని తెలిసింది అనుకో, ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అసలే మా నాన్న చెప్పరా? చెప్పరా? कहीं और से आया है। ये अच्छा था। నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు పెద్ద ఐశ్వర్య అని నీ కూతురు ఫాలో అవుతూ వచ్చా ఏంటి? నేను లేనప్పుడు చూసి దాన్ని పెళ్లి చేసేద్దామనా? ఇది పెద్ద పోలీస్ ఆఫీసర్లు తెలుసా? అబ్బా పెళ్లి కొడుకు ఎవడు? అతనేనా? వీడా? నాకు నచ్చాడు. రవి, ఆవిడికి నాకు ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. అదేంటి చండాలంగా? ఆవిడ నాకు అత్తగారు అవుతాయి. సవత్తెల్లి కదా. అయితే మాత్రం సరే, నువ్వు అంత ఫీల్ అవుతున్నావు కాబట్టి నీ మ్యారేజ్ అయిన తర్వాత లేచిపోతావు. అబ్బాయితో నేను ఒకసారి మాట్లాడాలి. लड़का कोई और समझ रही है. మీరు నాకు బాగా నచ్చారు. మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెమటలు పడుతున్నాయి. చెప్పండి, మాలో మీకేం నచ్చింది? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. మీరేం చేస్తుంటారు? దోచుకుంటుంటాను. ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా. కార్ పార్క్ చేయొద్దు, నేను వెంటనే వచ్చేస్తున్నాను. ఓకే. హాయ్ రవి. హలో సార్. నువ్వు ఇంకా వైజాగ్ పోలా? చెప్తానే వచ్చాను రా. సరదాగా నన్నలేరా? లేదు బయలుదేరాలి. ఏడ్సావు కానీ దా కూర్చో. లేదు ఫ్లైట్ కి టైం అయిందిరా. మీరు కూడా ఏదో అడవుల్లో ఉన్నట్టున్నారు. ఎస్, మన రవి ఎంగేజ్మెంట్ గురించి. ఓకే, కంగ్రాట్స్ రవి. डालेगा ना? हाँ। సరే నేను బయలుదేరుతాను. मुझे लग रहा था। రీచ్ దే. ఓకేరా బాయ్. సార్ నేను పంపించేసి వస్తాను. గురించి అంతా సీరియస్ గా ఉన్నావు రవి. ఇందాకే వరదరాజుల గారితో కూడా మాట్లాడాను. బిట్టుని అండర్ ఎస్టిమేట్ చేయకు. ధైర్యంగా ఉండడం మంచిదే, కానీ జాగ్రత్తగా ఉండడం తప్పు కదగా.
ఓకే సార్. సార్ ఎక్కడికి? ఫోన్ లోపల మరి సార్ ఒక నిమిషం, అది ఎక్కడ ఉందో నాకు తెలుసు, నేను తీసుకొస్తా. బాయ్. ఫోన్ ఇచ్చే సార్. ఎవడా రవిగాడి ఫ్యామిలీ? ఎవరితో చెప్పావా? వేసేస్తా. निगाहें आंखों से देखेगा. तेरी ओ ये तो खा के लेके जा रहा है. రవి, స్టేషన్కి పద. నేను మాట్లాడుతున్నాను కదా. రవి, ఏసీపీని చంపిన కారు బాంబు తాలూకు ట్రిగ్గర్ ఈ ఫోన్లోనే ఉంది. ఏదో ఫార్మాలిటీ కోసం ఇంట్రాగేషన్ చేస్తారు, వాళ్ళతో వెళ్ళి. సార్ మా నాన్న వదిలేసి నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు. రవి ఎక్కడ? రవి, హాస్పిటల్కి వెళ్దారా? ఏమైంది సార్? కంగారే లేదు. మా నాన్నకి ఏమైంది సార్? ఏం కాలేదని చెప్తున్నాను కదా. నేను తీసుకోగలను, చెప్పండి సార్. రవి, ముందు నువ్వు రా, చెప్తాను. ఏదో హోటల్ నుంచి తీసుకెళ్తున్నారేంటి? వాడు అక్యూజ్డ్. 1 గంటలో తీసుకొస్తాను. రూల్స్ ఒప్పుకోవు. హెల్ విత్ ద రూల్స్. ఇది నా స్టేషన్, నేను చూసుకుంటాను. మమ్మల్ని ఏం రాసుకోమంటారో అది కూడా మీరే చెప్పండి. నా కొడుకుని నా హామీ మీద తీసుకెళ్తున్నానని రాసుకోండి. చాలా పద. రాజీ, अच्छा वो बहन को ले गई. మీ నాన్న నిన్ను చూడాలంటున్నాడు. బీపీ బాగా ఫ్లక్చుయేషన్లో ఉంది. నీ అరెస్టు, రాజే కిడ్నాప్ ఆయనకేం చెప్పద్దు. ఆ రోజు నువ్వు 10,000 తీసుకువెళ్ళకపోయి ఉంటే ఈ రోజు ఇంట్లో అందరం టీవీలో సినిమా చూస్తుండేవాళ్ళం. మీ అమ్మ నీకు ఇష్టమైన పకోడీలు చేసి పెడుతూ ఉండేది. నీ చెల్లెలు అల్లరి చేస్తూ ఉండేది. అది నా ఐశ్వర్యం అంటే అది నువ్వు తెచ్చే లక్ష కన్నా 1,000,000 రెట్లు గొప్పది. 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళే ట్రైను ప్లాట్ఫారం మీద ఆగదని లాజిక్ తెలిసి నీకు 2 గంటల్లో 10,000కు ₹1,00,000 వడ్డీ ఏ బ్యాంకు ఇవ్వదని తెలియదురా. అలా 2 గంటల్లో నిజంగా 1,00,000 వస్తే 80 ఏళ్లకి రావాల్సిన మీ నాన్న ఇలా 50 ఏళ్లకి హాస్పిటల్కి వస్తాడు.
అది స్పీడ్గా వస్తే ఇది స్పీడ్గానే వస్తుందిరా. నాన్న కోపం వచ్చిందా? ఎత్తి చూపించు. మార్చిలో ఒక లెక్క రాలేదు, ఫెయిల్ అయ్యావు. సెప్టెంబర్లో మళ్ళీ అదే లెక్క వచ్చింది. ఏం చేస్తావు? ఈ లోపల ఏం నేర్చుకున్నావు? మార్చికి సెప్టెంబర్కి తేడా చూపించు. ఏం చేయమంటావు నాన్న? ఒక్కసారి ధర్మరాజు జూదం ఆడితే కురుక్షేత్రం జరిగింది రవి. ఒక్క రాత్రి 10,000తో పందెం కడితే ప్రాణాల కోసం యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది. చెయ్యి, యుద్ధం చెయ్యి. కానీ నా 5 లక్షలు నాకు చాలవురా. అలా చాలా మంది టీచర్లు, క్లర్కులు, సూపర్వైజర్లు కూతుళ్ళ పెళ్లిళ్ళకని, కొడుకుల చదువులకని, రిటైర్మెంట్ తర్వాత ఇల్లు కడదామని దాచుకున్న డబ్బు, కలలు, కష్టం. तो भाई ये था मैं फुल कॉमेडी तो नहीं बोल रही, कॉमेडी और एक्शन का मिश्रण था ये, ठीक है। शुरुआत हुई थी कॉमेडी से, देन एक्शन पे आ गई थी। लेकिन कुछ भी बोलो, अल्लू अर्जुन की कोई भी मूवी उठा लो यार, मजा आ जाता है देखने में। मुझे ये याद है कि मैं बहुत पहले इस मूवी को देखी, और वो जो ब्रिज वाला सीन है ना, वो आइकॉनिक सीन है। मुझे लगता है मुझे इसके बाद उसको रिएक्शन देना चाहिए, जहाँ पर वो ब्रिज पे वो बचाता है। बहुत ही ज्यादा अच्छा सीन है वो तो भाई। और पता है क्या, ये तो चलो ओरिजिनल लैंग्वेज में है। जब आप हिंदी डब लैंग्वेज में देखते हो ना, और वो जो डायलॉग्स होते हैं ना, वो बहुत ही ज्यादा हिट करते हैं और बहुत ही ज्यादा अच्छे लगते हैं। मुझे लगता है मुझे एक हिंदी, आपको क्या लगता है यार? देखो मैं ना ऑनेस्टली बताऊं, ओरिजिनल लैंग्वेज में ना देखने में मजा अलग है, लेकिन जो पहले हिंदी डब्ड होती थी ना, उनमें जो डायलॉग्स होते थे ना, वो बहुत ही अच्छे होते थे। आप बताइए कि मैं हिंदी लैंग्वेज में करूँ या फिर ओरिजिनल लैंग्वेज में करूँ, प्लीज मुझे कमेंट सेक्शन पे जरूर बताना। और ऐसे ही आपकी कोई भी रिक्वेस्ट हो या फिर आप किसी भी पर्टिकुलर वीडियो पे रिएक्शन चाहते हो, वो आप मुझे कमेंट सेक्शन में बता सकते हैं, या फिर आप मुझे इंस्टाग्राम पे भी डीएम कर सकते हैं। और सब्सक्राइब करना ना भूलें। हम मिलेंगे अगले वीडियो में। टाटा, बाय बाय।